Hello everyone, welcome back to the channel of Pharmacy. So ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మెజర్మెంట్ ఆఫ్ బయో అవైలబిలిటీ. ఓకే, సో రిమెంబర్ ఇక్కడ నుంచి ఏ యూనిట్లోకి వెళ్ళాలన్నా ఫస్ట్లీ బయో అవైలబిలిటీ అనే టాపిక్ క్లియర్గా ఉండాలి. ఓకే, సో మెజర్మెంట్ ఆఫ్ బయో అవైలబిలిటీ అనేది 2 మెథడ్స్లో డిఫైన్ చేస్తాం. సో అవి 2 మెథడ్స్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ థింగ్ బయో అవైలబిలిటీ అనే కాన్సెప్ట్ చాలా క్లియర్గా ఉండాలి. సో ఈ వీడియో పార్ట్ 1 కింద నేను వాట్ ఈస్ బయో అవైలబిలిటీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో వాట్ ఆర్ ద మెజర్మెంట్స్ టు మెజర్ ద బయో అవైలబిలిటీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్లీ బయో అవైలబిలిటీ. The term bioavailability is defined as the rate and extent, which is nothing but amount of absorption of unchanged drug from its dosage form. So bioavailability ante only one thing, మనం తీసుకున్న డ్రగ్ ఏదైతే బ్లడ్లో ఉంటుందో ఆ ఉన్న దాన్ని మెజర్ చేసేదాన్నే బయో అవైలబిలిటీ అని అంటారు. రిమెంబర్, సో అది ఎలా మెజర్ చేస్తాము? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ రేట్ అంటే వాట్ ఈస్ ద టైమ్, and extent ఎంత quantity which is nothing but amount of absorption of unchanged drug. రిమెంబర్, అది అన్చేంజ్డ్ ఫామ్లో ఉండాలి. సో దాన్ని బయో అవైలబిలిటీ అంటాం, విచ్ ఈస్ నథింగ్ బట్ డినోటెడ్ విత్ క్యాపిటల్ ఎఫ్. ఓకే, సో బయో అవైలబిలిటీలో 2 టైప్స్ ఉంటాయి, రిలేటివ్ అండ్ ఆల్సో అబ్సల్యూట్. సో అవి ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకే, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అండ్ నెక్స్ట్, సో ఎలా మెజర్ చేస్తాం బయో అవైలబిలిటీ అంటే, సో మెజరబుల్ ఐటమ్ వచ్చేసి ఇక్కడ మోస్ట్ రిలయబుల్ అంటే మోస్ట్ యాక్సెప్టబుల్ మెజర్మెంట్ వచ్చేసి డ్రగ్స్ బయో అవైలబిలిటీ ఈజ్ అండర్ ఏయుసి. సో ఏరియా అండర్ కర్వ్. సో ఈ ఏయుసి అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్, సో ఏయుసి ఎంత ఎక్కువ ఉంటే అంత దాని బయో అవైలబిలిటీ అనేది ఉన్నట్టు అనమాట. అండ్ నెక్స్ట్, ఏరియా అండర్ కర్వ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద అమౌంట్ ఆఫ్ అన్చేంజ్డ్ డ్రగ్ రీచెస్ సిస్టమిక్ సర్క్యులేషన్. సో అన్చేంజ్డ్ డ్రగ్ ఏదైతే సిస్టమిక్ సర్క్యులేషన్లో ఉంటుందో అది ఎంత ఉంటే అంత ఏరియా ఆఫ్ కర్వ్ ఉన్నట్టు అనమాట. ఓకే, సో దీన్ని ఎలా మెజర్ చేస్తాం జనరలీ, విచ్ ఈస్ నథింగ్ బట్ ద గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఇక్కడ 2 యాక్సెస్ తీసుకుంటే ఒకటి ఎక్స్ యాక్సిస్ అండ్ ఇంకొకటి వై యాక్సిస్. సో ఎక్స్ యాక్సిస్లో ఎప్పుడు కూడా టైంని మెజర్ చేస్తాం, బికాస్ మనం ఎంత డ్రగ్ తీసుకున్నాం అనేది టైం బట్టి మెజర్ చేస్తాం. ఓకే, ఎంత డ్రగ్ అనేది ప్లాస్మాలో ఉన్నది అనేది టైం ప్యాటర్న్స్ బట్టి డిఫైన్ చేస్తాం. సో టైమ్ ఇన్ అవర్స్. అండ్ ఇంకొకటి అది ఎక్కడ ఉంటుంది, ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ అంటే డ్రగ్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద ప్లాస్మా. సో ఇందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇక్కడ 3 కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలి. ఫస్ట్ వన్ ఈజ్ ద ఎంఈసి. సో ఎంఈసి అంటే మినిమం, సో అంటే విచ్ ఇస్ ద లీస్ట్ అనమాట. మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్ అంటే ఏదైతే డ్రగ్ అనేది మనకి ఈ కాన్సన్ట్రేషన్ కింద ఉంటుందో సో అది లెస్ దాన్ ఎంఈసి అనమాట. అంటే ఆ డ్రగ్ మనం తీసుకున్నప్పటికీ అది ఎటువంటి ఫార్మకోలాజికల్ రెస్పాన్స్ అనేది చూపించదు. సో ఏదైతే డ్రగ్ అనేది అబౌవ్ ఎంఈసి వస్తుందో సో అది వచ్చేసి విచ్ ఈస్ షోయింగ్ ద థెరాప్టిక్ ఎఫెక్ట్ ఇన్ ఏ మినిమల్ క్వాంటిటీ. ఓకే, రిమెంబర్. సో నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్సి అంటే మ్యాక్సిమం సేఫ్ కాన్సన్ట్రేషన్. ఏదైతే పీక్ మనం డ్రగ్ తీసుకున్నప్పుడు ఏదైతే పీక్ అనేది మనకు వచ్చే పీక్ ఆఫ్ ద డ్రగ్ అనేది ఈ ఎంఎస్సి కన్నా తక్కువ ఉంటుంది ఆర్ ఎల్స్ ఎంఎల్సికి ఎగ్జాక్ట్గా టచ్ అవుతుందంటే విచ్ ఈస్ షోయింగ్ ద పాజిటివ్ విచ్ ఇస్ నథింగ్ బట్ ద సేఫ్ మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ ఎఫెక్టివ్ థెరాప్టిక్ ఎఫెక్ట్ అనమాట. రిమెంబర్. ఓకే, అండ్ ఎప్పుడైతే డ్రగ్ అనేది ఇలా వస్తుందో డ్రగ్ యొక్క పీక్ అనేది మనకి టైమ్, సో ఇక్కడ 0 ఎత్తా ఉంటే గనక ఇక్కడ 1 and 2 and 3 అలా. సో ఇలా వెళ్ళి కొద్దీ మన ఫస్ట్ 0th అవర్లో డ్రగ్ అనేది పేషెంట్ తీసుకుంటే 0 కాడి నుంచి నెక్స్ట్ 1 అవర్కి ప్లాస్మా కాన్సన్ట్రేషన్ అనేది ఇంత రీచ్ అయిందని, అండ్ నెక్స్ట్ సెకండ్ అవర్కి ప్లాస్మా కాన్సన్ట్రేషన్ ఇంత రీచ్ అయిందని. సో ఎప్పుడైనా మీరు గ్రాఫ్ కన్సిడర్ చేసుకున్నప్పుడు టైం విత్ రెస్పెక్ట్ టు ప్లాస్మా డ్రగ్ కాన్సన్ట్రేషన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్, ఎప్పుడైతే మనకి పీక్ ఆఫ్ ద కర్వ్ అనేది ఇలా వచ్చేస్తుందో ఆటోమేటిక్గా దిస్ ఈజ్ నథింగ్ బట్ ద ఎలిమినేషన్ ఫేజ్ అనమాట. సో ఇది వచ్చేసి అబ్జార్ప్షన్ ఫేజ్. ఓకే, అంటే మనం ఎప్పుడైతే డ్రగ్ తీసుకుంటామో ఆ ఫేజ్ అనేది అబ్జార్ప్షన్ ఫేజ్. ఇది పోస్ట్ అబ్జార్ప్షన్ ఫేజ్. అంటే ఇక్కడికి వచ్చిందంటే వన్స్ డ్రగ్ అనేది దాని హైయెస్ట్ యాక్టివిటీ చూపించేసినట్టు, సో నెక్స్ట్ దాని యొక్క ఎలిమినేషన్ యాక్టివిటీ అనేది జరుగుతున్నట్టు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద పోస్ట్ అబ్జార్ప్షన్ ఫేజ్ అనమాట. అండ్ కంప్లీట్గా ఎప్పుడైతే డ్రగ్ అనేది ఈ పొజిషన్కి వచ్చేస్తుందో విచ్ ఈజ్ నథింగ్ బట్ ద ఎలిమినేషన్ ఫేజ్. ఓకే, అండ్ కమింగ్ టు దిస్
సో ఇది ఇలా ఎప్పుడైతే ఈ పీక్ అనేది వస్తుందో అంటే ఎంఈసీ కన్నా తక్కువ పీక్ వస్తుందో సో ఇట్ ఈస్ షోయింగ్ ద నో ఎఫెక్ట్. సో ఇక్కడ ఎటువంటి థెరాప్టిక్ ఎఫెక్ట్ అనేది ఉండదు, నో ఎఫెక్ట్ ఆర్ నో థెరాప్టిక్ ఎఫెక్ట్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు దిస్, ఇఫ్ నెక్స్ట్ ఇంకోటి కనుక కన్సిడర్ చేసుకుంటే గ్రాఫ్ అనేది ఎప్పుడైతే మీకు ఇలా వస్తుందో సో ఇలా వచ్చినప్పుడు ఇది ఎంఈసి అంటే మినిమం ఎఫెక్టివ్ కాన్సన్ట్రేషన్. సో ఇలా ఉన్నప్పుడు మనకి మినిమం థెరాప్టిక్ కాన్సన్ట్రేషన్ అనేది చూపిస్తుంది అనమాట. సో రిమెంబర్ ఇట్ ఈస్ షోయింగ్ మినిమం థెరాప్టిక్ యాక్టివిటీ. ఓకే, సో నెక్స్ట్ చూస్తే కనుక ఇప్పుడు ఇదే ఇంకొక టైం తీసుకున్నప్పుడు ఇది ఈ కర్వ్స్ అనేవి డిపెండింగ్ అపాన్ ద డ్రగ్ అనేది క్యాల్కులేషన్స్ ఉంటాయి రిమెంబర్. సో ఇది వచ్చేసి విచ్ ఈ డ్రగ్ మనం ఎప్పుడైతే ఇది తీసుకున్నాం ఈ ప్యాటర్న్ ఎప్పుడైనా డ్రగ్ చూపిస్తే అది హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ చూపిస్తున్నట్టు అంటే విచ్ ఈ షోయింగ్ ద హైయెస్ట్ థెరాప్టిక్ ఎఫెక్ట్ అనమాట. అండ్ విచ్ ఈ షోయింగ్ ద సేఫ్ ఆల్సో, ఇది సేఫ్ ఉంటుంది అండ్ ఆల్సో హైయెస్ట్ ఉంటుంది, విచ్ ఈస్ ఆల్సో షోయింగ్ నో అడ్వర్స్ ఎఫెక్ట్స్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నథింగ్ బట్ ద ఇంకొక టైప్ ఆఫ్ డ్రగ్ తీసుకుంటే బేస్డ్ అపాన్ ద డ్రగ్ దీని గ్రాఫ్ కనుక ఎక్సీడ్ అయితే ఈ ఎంఎస్సి కనుక ఎక్సీడ్ అయితే ఇది విచ్ ఈజ్ షోయింగ్ ద టాక్సిక్ ఎఫెక్ట్, ఇది కంప్లీట్గా టాక్సిక్ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది విచ్ ఈజ్ నాట్ సేఫ్ అండ్ ఆల్సో విచ్ ఈజ్ షోయింగ్ ద అడ్వర్స్ ఎఫెక్ట్, ఇంటెన్స్ అడ్వర్స్ ఎఫెక్ట్స్. సో దీన్నే ఏమంటారంటే టాక్సిక్ లెవెల్ అని అంటారు. ఓకే, సో ఈ 4 ప్యాటర్న్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఏవైతే 4 గీసానో ఇవన్నీ కూడా ఓరల్కి అప్లికేబుల్, థెరాప్టిక్ కర్వ్ నేచర్ అనేది ఓరల్కి అప్లికేబుల్. సో కమింగ్ టు ఐవి కనుక క్యాల్కులేట్ చేసుకుంటే ఇంకొక కాన్సెప్ట్ ఇక్కడ క్లియర్ అవుతుంది. ఐవికి చూసుకుంటే గ్రాఫ్ అనేది ఇలా వస్తుంది. సో ఇది ఐవికి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మీరు ఈ గ్రాఫ్కి కంపేర్ చేస్తే ఇక్కడ ఆన్సెట్ ఆఫ్ యాక్షన్ అనేది చాలా ఫాస్ట్గా డెవలప్ అయిపోయింది. ఓకే, పీక్ ఆఫ్ ద అనేది పీక్లో కూడా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది. అండ్ ఆల్సో మీరు బ్రాడ్నెస్ ఆఫ్ ద కర్వ్ చూసుకుంటే ఇది చాలా లీన్గా నారోగా ఉంది. బట్ ఈ బ్రాడ్నెస్ వీటికి కనుక బ్రాడ్నెస్ చెక్ చేసుకుంటే చాలా వైడ్ ఉంది. సో ఎందుకంటే ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది. సో ఫస్ట్ ప్లాస్మా లెవెల్తో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అంటే ఐవీది ఈ గ్రాఫ్ అనేది కంప్లీట్గా ఐవీ రిలేటెడ్, అంటే ఇంట్రావీనస్గా డ్రగ్ తీసుకుంటే ఎలా ఉంటుంది. సో ఇది Cmax అంటే కాన్సన్ట్రేషన్, మ్యాక్సిమం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద డ్రగ్ ఇన్ ద ప్లాస్మా అనమాట, హైయెస్ట్ ఉంటుంది ఎప్పుడైనా సరే. సో ఈ ఐవీకి 100% బయో అవైలబిలిటీ అనేది ఉంటుంది రిమెంబర్. ఓకే, అండ్ ఆల్సో ఫాస్ట్గా అది ఎలిమినేషన్ కూడా జరిగిపోతుంది. నౌ కమింగ్ టు గ్రాఫ్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే కనుక ఐవీ గ్రాఫ్ చూడండి అండ్ దట్ టు ఓరల్ గ్రాఫ్ చూడండి.